మొన్నటిదాకా పీసీసీ సారథిగా ఉన్న బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. రాజకీయంగా జిల్లాపై గట్టి పట్టు కలిగిన సత్తిబాబు ఈసారి సత్తా చాటగలరా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నా రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలు చాలా వరకు మారాయి. విభజన ప్రకటనకు ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటినప్పటికీ ఈసారి అలాంటి ఫలితాలు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను పునర్వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. బొత్స కుటుంబ ఆస్తులే లక్ష్యంగా దాడులు కూడా జరిగాయి. అంతర్గతంగా విభజనకు సత్తిబాబు సహకరించారనే వార్తలు, అధికారం అండతో 10 ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులు సాగించిన పెత్తనమే జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణమైందనే వాదన బలంగా వినిపించింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగినా ప్రజల్లో దాగి ఉన్న ఆవేశం, ఆక్రందన ఇప్పటికీ అలాగే ఉన్నాయని విపక్షాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జరిగే వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాజయం తప్పదని విపక్షాలు గట్టిగానే నమ్ముతున్నాయి. అదే సమయంలో బొత్స కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయారు. కాంగ్రెస్ లో కింది స్థాయి క్యాడర్ కూడా చురుగ్గా లేని పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మునుపటి కంటే దిగజారిందనడానికి నిదర్శనంగా చాలా చోట్ల పోటీకి అభ్యర్థులే కరువయ్యారు. కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా అనుచరుల్ని స్వతంత్రులుగా బరిలోకి దింపిన నాయకులు ఎలాగోలాగా గట్టెక్కాలనే భావనతో ఉన్నారు. రాజకీయంగా పరిస్థితులు ఇబ్బందికరంగానే ఉన్నందునే జిల్లా రాజకీయాలను బొత్స పెద్దగా పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఒక రకంగా ఒంటరి పోరాటం చేస్తున్నట్లే లెక్క. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా తట్టుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని గతంలో ఎన్నోసార్లు నిరూపణ జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజనని అడ్డం పెట్టుకొని ఇతర రాజకీయ పార్టీలు లబ్ధి పొందాలనుకుంటున్న తరుణంలో కొన్ని వలసలు అనేవి ఎన్నికల ముందు సహజంగా జరిగే వలసలు ఈరోజు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడైనా వెళ్తే ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చి ఆ లోటును భర్తీ చేస్తుంది. మారిన సమీకరణాలతో పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని ప్రతిపక్ష తెలుగుదేశం గట్టిగా విశ్వసిస్తోంది. ఇటీవల అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగర్జన సభ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు ఈసారి ఖచ్చితంగా సైకిల్ ఎక్కి తీరుతారని అంటున్నారు. ఉన్న కాంగ్రెస్ వాడు, గట్టి కాంగ్రెస్ వాడు కూడా ఇండిపెండెంట్గా ఇది చేస్తే, నామినేషన్ ఫైల్ చేస్తే అర్థం ఏంటి? వారికి బొత్స సత్యనారాయణ ఒకరే మిగిలారు, ఇండిపెండెంట్గా పోటీ చేయలేదని. అందుకోసం మా అపీల్ ఏంటి, ప్రజల్లో అప్రమత్తంగా ఉండండి. ఇప్పటికే మనం అందరు దెబ్బతిన్నాము, మన రాష్ట్రం విరిగిపోయింది. పురసమరంలో విజయంపై వైకాపా కూడా నమ్మకంగానే ఉంది. వలస ఎమ్మెల్యేలతో పురపోరులో గెలుస్తామని అంచనా వేస్తోంది. మిగిలిన చోట్ల కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ చెంతకు వచ్చినందున పరిస్థితి సానుకూలంగానే ఉందని భావిస్తోంది. ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం తప్ప ఇంకోటి పట్టణాల్లో కనపడటం లేదు. అవన్నీ రిమూవ్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఉంది. అయినా కూడా వారు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవడం వల్ల ప్రజల తాలూకు ఆగ్రహాన్ని వారు చవి చూస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇటువంటి కార్యక్రమాన్ని కూడా బాగు చేసి మళ్ళీ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. 10 ఏళ్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ డీలా పడిపోగా విపక్షాలైన తెలుగుదేశం, వైకాపా దూకుడు మీదున్నాయి. ముఖ్యంగా సైకిల్ పార్టీ నాయకులు ఈసారి ఎదురులేదనే ధీమాతో ఉన్నారు. అత్యధిక మున్సిపాలిటీలు వశమవుతాయని చెబుతున్నారు.